మనం ప్రీవియస్ వీడియోలో MySQL లూప్స్లో వైల్ లూప్ గురించి చూసాం. అలాగే మనకి లేబుల్డ్ లూప్ అని ఒకటి ఉంది. లేబుల్ లూప్ MySQL loop statement could be used to run a block of code or set of statement again and again depends on the condition. సో కండిషన్ బేస్ చేసుకుని మనకి సర్టన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్ టైమ్స్ రన్ చేయడానికి మనకి లూప్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ లూప్ సింటాక్స్ మీరు చూసుకున్నట్టయితే లేబుల్ నేమ్ లూప్ స్టేట్మెంట్స్ ఎండ్ లూప్ అంతే. ఎండ్ లూప్ దగ్గర మనం ఇచ్చిన లేబుల్ నేమ్. ఇక్కడ లేబుల్ నేమ్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. లేబుల్ నేమ్ లూప్ స్టేట్మెంట్స్ ఎండ్ లూప్ ఏదైతే లేబుల్ ఉందో ఎక్కడి వరకు ఎండ్ అయిపోవాలో అది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేద్దాము యూజింగ్ ద లేబుల్ లూప్ యూజ్ చేసుకుని. ఇక్కడ మనకి సో 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి మనం కోడ్ ఏ విధంగా రాసుకోవాల్సి వస్తుంది, ఒక ప్రొసీజర్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. సో మనకి ఫస్ట్ డెలిమీటర్ వచ్చేసి డెలిమీటర్ని మళ్ళీ కాలమ్కి సెట్ చేసేస్తున్నాము. అలాగే ఎండ్ డెలిమీటర్ ఇదంతా కూడా స్కెల్టన్ మనకి. తర్వాత స్కెల్టన్లో ఇంకోటి ఏంటి డెలిమీటర్, తర్వాత ప్రొసీజర్ నేమ్, క్రియేట్ ప్రొసీజర్ నేమ్. మన ప్రొసీజర్ నేమ్ వచ్చి లూప్ విఎల్ఆర్. ఓకే, సో తర్వాత బిగిన్. సో ఇదంతా మనకి స్కెల్టన్. ఇది కామన్గా ఉంటుంది, మనకి అన్ని ప్రోగ్రామ్స్కి కామన్గా ఉంటుంది. సో డెలిమీటర్, తర్వాత ప్రొసీజర్ నేమ్, తర్వాత బిగిన్, తర్వాత ఎండ్, తర్వాత డెలిమీటర్ కాలన్. డిఫాల్ట్ డెలిమీటర్ మనం సెట్ చేసేసాం. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఓకే, సో ఇక్కడ వరకు మనకి స్కెల్టన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో అందుకని ఫస్ట్ మనం ఒక లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ కౌంట్. సో కౌంట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. సో ఇష్టం వచ్చిన నేమ్ తోటి. ఓకే, ఇంటూ. సో బై డిఫాల్ట్గా వాల్యూ ఏదైనా కావాలనుకుంటే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసుకోండి, లేకపోతే సెట్ కమాండ్ యూజ్ చేసుకుని కూడా మీరు సెట్ చేసుకోండి. డిఫాల్ట్ డిఫాల్ట్ 0. సో ఇక్కడ వరకు మనకు ఓకే. తర్వాత ఇప్పుడు మనం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి 0 to 9 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి లాజిక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో మన లూప్కి సింటాక్స్ ఏంటి, లేబుల్ నేము లూప్ స్టేట్మెంట్స్ ఎండ్ లూప్. ఓకే, సో లేబుల్ నేము ఏమని ఇద్దాము అంటే మీ ఇష్టం, మీకు కన్వీనియంట్గా ఉన్న నేమ్ ఇచ్చుకోండి అకార్డింగ్ టు ప్రోగ్రామ్ వైజ్గా. లేదు అంటే మనం వాళ్ళు యాక్చువల్గా రియల్ టైంలో అయితే వాళ్ళు కొన్ని హింట్స్ ఇస్తారనమాట ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ ది లూప్ అని చెప్పి మనం లేబుల్ నేమ్ బుక్ చేస్తున్నాము. ఓకే, లేదు మీరు రమేష్ కావాలంటే రమేష్, లేకపోతే మై లూప్ 1 లూప్ 2 ఇలా కూడా పెట్టుకోవచ్చు లూప్. తర్వాత ఈ లూప్ని బయటకు వచ్చేద్దాం. ఓకే, లూప్ బయటకు రావడానికి మనకి సింటాక్స్ ఏంటి, ఎండ్ లూప్. ఎండ్ ఓకే, ఎండ్ లూప్. ఓకే కదా, సింటాక్స్ ఇలాగా ఉంది కదా. ఎండ్ లూప్ కావాలనుకుంటే లేబుల్ నేమ్ కూడా పెట్టుకుందాం మనం ఇక్కడ. ఎండ్ లూప్ తర్వాత ఒకటే లూప్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేద్దాం. లాజిక్ ఏంటి, మనకి 10 వరకు ప్రింట్ కావాలి. సో ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ ఏం చేద్దామంటే సో ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్దాం. సెట్ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ కోలన్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, కౌంట్ ప్లస్ 1. రైట్, మనకి లూప్లో సెట్ కౌంట్ ఈక్వల్స్ టు ఎప్పటికప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మరి లూప్ని ఎండ్ చేయాలిగా, ఒకవేళ మనం దీన్ని ఇలాగే రాసేసినట్టయితే ఇన్ఫినిటీ లూప్లో పడిపోతుంది. అలా పడకుండా మనం ఏం చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని లూప్ని కంట్రోల్ చేయాలి.
ఓకే, ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 10, ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. దెన్ అప్పుడు ఏమవ్వాలి, లీప్లో నుంచి బయటకు వచ్చేయాలి. లీవ్ ఏ లోపు ది అండర్ స్కోర్ లూప్. ఓకే, తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ను క్లోజ్ చేసేస్తాం. ఇండ్ అండ్ ఇఫ్. ఓకే, సో మరి మనం కౌంట్ని ప్రింట్ చేయాలి కదా. సెలెక్ట్ కౌంట్, రైట్, అండ్ లోపు మీరు ఇండెంటేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఇండెంటేషన్ లేకుండా చెప్తున్నాను. ఇండెంటేషన్ పెట్టుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదే లూప్ వేలాన్ని రన్ చేద్దాం. అంతకుముందు క్రియేట్ చేసి ఉంచాను, దీన్ని రిమూవ్ చేసేద్దాము. ఓకే, సో ప్రొసీజర్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనం రాసిన ప్రొసీజర్ని రన్ చేద్దాము. డ్రాప్ ప్రొసీజర్ లూప్ ఫెయిల్యూర్. నాకు తెలిసి ఇది హ్యాండ్ నుండి ఎస్కేషన్ చేయడం అనేది ఎక్కడ ఉంటా. ఇప్పుడు మిస్టేక్ తీసుకున్నాను. మళ్ళీ రన్ చేద్దాము. ఒకసారి చూద్దాం ఎర్రర్ ఎక్కడ ఉందో. ఇఫ్ సెట్ కౌంట్ కోలన్ ఈక్వల్స్ టు ప్లస్ సెట్ కౌంట్ కోలన్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ అయితే కదా. సో దీన్ని చూసే నేను కాపీ పేస్ట్ చేశాను, కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేశాను. అందుకని మనం ప్రొసీజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది ఎర్రర్ని రన్ చేస్తున్నారు. ఓకే, ఒకసారి ఏంటి ఎర్రర్ చూద్దాము. సో ఇక్కడ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో దా లూప్ దగ్గర నుంచి ఎర్రర్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇందాక నుంచి అబ్జర్వ్ చేశాను కానీ దొరకలేదు, చిన్న మిస్టేక్. సో అందుకని నేను గూగుల్ హెల్ప్ తీసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ టెక్స్ట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడితే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న టెక్స్ట్ ఐఫన్ కంపేర్. ఓకే, సో ఇప్పుడు యాస్టీస్గా ఫస్ట్ ఉన్న కోడ్ ఇది కాపీ చేస్తున్నాను, ఇది ఇక్కడ పేస్ట్ చేశాను.
మీరు ఐడెంటిఫై చేసే ఉంటారు ఇప్పటికి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది. సో కంపేర్. సో మనకి ఎర్రర్ ఎక్కడ కనపడుతుందో చూడండి, ఫోర్త్ దగ్గర. సో ఈ టెక్స్ట్కి డిఫరెన్స్ ఇక్కడ సెమీకోలన్ ఉంటే ఇక్కడ కోలన్ ఉంది. ఓకే, ఓకే, కాల్ లూప్ యూఎల్ఆర్. సో 1 to 10 నెంబర్స్ మనకు ప్రింట్ అయ్యాయి. సో ఒకే వేరియబుల్లో వచ్చేటట్టు ప్రింట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఒకే వేరియబుల్లో వచ్చేటట్టు మనం అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం. ఒకే వేరియబుల్ అంటే కన్కాటినేషన్ చేద్దాం. ఓకే, సో మరి దీని పర్పస్ మనం ఏం చేయాలి, ఇంకో వేరియబుల్ను డిక్లేర్ చేసుకోవాలి. సో డిక్లేర్ ఎన్లిస్ట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి అన్లిస్ట్ varchar ఆఫ్ 40 పెడదాం. 40 డిఫాల్ట్ వచ్చేసి సంథింగ్ ఏమీ లేదు. ఓకే, నథింగ్. ఓకే, డిఫాల్ట్ సెట్ చేసాము. తర్వాత ద లూప్ 10 set unlist equals to concat unlist comma count. Set count equals to count colon equals to count plus 1. మనం ఏదైతే వైల్ లూప్ లో ఇంప్లిమెంట్ చేసామో సేమ్ థింగ్. లూప్ 0 1 2 3 7 8 9. ఓకే, సో ఈ లాజిక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాం మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేయాలి. డిక్లేర్ ఎన్లిస్ట్, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. డిక్లేర్ ఎన్లిస్ట్ varchar of 40 డిఫాల్ట్ కాలమ్ రోల్. ఇక్కడ మనం సెట్ కౌంట్ ఈక్వల్స్ టు ప్లేస్లో మనం ఏం రాయాల్సి వస్తుంది, సెట్ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. అలాగే సెట్ ఎన్లిస్ట్ ఈక్వల్స్ టు అన్లిస్ట్ కోలన్ ఈక్వల్స్ టు concat count comma enlist comma count. చూడండి, సెలెక్ట్ కౌంట్ ఎక్కడికి బయటకు వచ్చేయాలి. ఓకే, లూప్ బయటకు వచ్చేసేసి మనం సెలెక్ట్ అన్లిస్ట్. ఓకే, సో 1 2 3.
సో మనం కౌంట్ తర్వాత రివర్స్ వచ్చింది 987 లిస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనకు లూపు ఫస్ట్ వాల్యూ ఎంత 0 ఫస్ట్ ఏమవుతుంది కన్కాట్ ఎన్ లిస్ట్లో ఏముంది 0, కౌంట్ ఎంత ఉంది, కౌంట్ కూడా 0 ఏముంది ఇక్కడ ఎన్ లిస్ట్లో ఏమీ లేదు. సో కౌంట్, సో కన్కాట్ ఫస్ట్ 0 యాడ్ అయింది, తర్వాత కౌంట్ +1, తర్వాత 1 యాడ్ అయింది, 2, 3 ఈ విధంగా అనమాట. ఇందాక రివర్స్లో చేసాం మనం. ఓకే, సో తర్వాత మనకి వేరియబుల్స్ అన్నీ కూడా కామా సపరేటర్ తోటి కావాలి. ఓకే, సో దానికి మనం ఏం చేస్తాము, ఇక్కడ సెట్ అదే మన రిజల్ట్ అనేది కామా సపరేటర్ తోటి కావాలి. అన్లిస్ట్ కోలన్ ఈక్వల్స్ మళ్ళీ కన్కాటినేట్ చేస్తున్నాను. కన్కాట్ ఎన్లిస్ట్ కామా డబుల్ కోట్స్లో కామా. సో ఇప్పుడు చూడండి, సెమికోలన్ యూస్ చేశాను. ఓకే, వాళ్ళు లూప్ సో కామా ఆపరేషన్ వచ్చింది, కాకపోతే 9 తర్వాత కూడా కామా వచ్చేస్తుంది. సో 9 తర్వాత కామా అవుతుంది. సో దానికి మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సో దెన్ if set nlist equals to concat nlist comma count, if count not equals to 9 then set nlist equals to nlist comma. సో దీనికి మనం ఏం చేయాలి, 9 అయితే మనకి కామా అవసరం లేదు, 9 అయితే కామా అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ఇఫ్ nlist if count equals to 9 అయితే count not equals to 9 అయితే set nlist equals to 9 అయ్యేంత వరకు మనకి కామా వస్తుంది, 9 అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే, ఎండ్ then ఓకే, సో ఈ విధంగా మనం లేబుల్డ్ లూప్ని ఈ విధంగా మనం రన్ చేయొచ్చు. సో దీని మీద ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేయండి. యాక్చువల్లీ కొద్దిగా అంతకుముందు మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే సి లాంగ్వేజ్ కానీ C++ కానీ పైథాన్ కానీ ఏ నాలెడ్జ్ లేకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్గానే ఉంటే కొద్దిగా ప్రాక్టీస్ మీద మీరు అలవాటు పడుతుంది. ఇప్పుడు మీరు 1 to 100 to 1 నెంబర్స్ని ప్రింట్ చేసి
ఆ కోడ్ని తీసుకొచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో పేస్ట్ చేయండి.